న్యూస్ 360 నావూరు నా వార్త కార్యక్రమంలో అప్డేట్స్ చూద్దాం. ఎకో పార్క్ ప్రాంతం పర్యాటకంగానూ అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరి ఎయిమ్స్ వద్ద ఎకో పార్క్లో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వేప, రావి చెట్లను నాటారు. ప్రతి ఒక్కరూ ఏటా కనీసం 2 మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. వన మహోత్సవం ఎంతో మహత్తరమైన కార్యక్రమమని, పచ్చదనం ఆవశ్యకతను విద్యార్థులంతా గ్రహించాలని అన్నారు. రాష్ట్రంలో పచ్చదనం 50% పెరగాలని ఆయన ఆకాంక్షించారు. ఒకప్పుడు ఇంకుడు గుంతలు తవ్వితే చాలా మంది ఎగతాళి చేశారు. కానీ భూగర్భ జలాలు పెరగాలంటే ఇంకుడు గుంతలు చాలా అవసరమన్నారు చంద్రబాబు. ప్రతిజ్ఞ. ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోను సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనివ్వనని. ఈరోజు మా కార్యక్రమం అయితే నరసరావుపేటలో ఉంది. ఓసారి వాతావరణం అనుకూలించకపోతే మనం ఏమీ చేయలేం. మేమిద్దరం కలిసి అక్కడికి వెళ్ళాలి. అక్కడ జేఎన్టీయూలో ఈ చెట్లు నాటే కార్యక్రమం పిల్లలతో కలిసి చేయాలనుకున్నాం. అక్కడ మిస్ అయ్యాం. ఇక్కడ పిల్లలతో కలిసి ఈ కార్యక్రమం చేసే పరిస్థితికి వచ్చాం. చాలా సంతోషం. ఒక మహత్తరమైన కార్యక్రమం, ఒక శుభ కార్యక్రమం. ఎన్నో పనులు చేస్తాం కానీ కనీసం చెట్లు పెట్టడం, కనీసం చెట్లు పెట్టకపోయినా చెట్లు పెట్టేది చూడడం, ఇది మంచి కార్యక్రమం. అవునా కాదా? మీరే చెప్పండి పిల్లలు, అవునా? ఇప్పుడు ఒక్క నిమిషంలో మాకు ఒక ఆలోచన వస్తే నేను ప్రమాణం చేయించవచ్చు, లేకపోతే మా మిత్రులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేయించవచ్చు. కానీ మేము అనుకున్నది భవిష్యత్తు మీది. మీరు చేస్తే మేము ప్రమాణం చేయాలి, మీ దగ్గరనే చేయించాలని మీ నాయకత్వంలో మేము చేశాం. అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ పని చేసినా మీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటాం. ఈ పిల్లల భవిష్యత్తు ధ్యేయంగా మేము పనిచేస్తాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే పవన్ కళ్యాణ్ గారు పర్యావరణం అంటే ఆయనకు చాలా మక్కువ, చాలా ఇష్టం. అందుకే ఆయన ఇంతవరకు చెట్లు నాటే కార్యక్రమం వ్యక్తిగతంగా చేశాడు, కొంతమందికి స్ఫూర్తినిచ్చాడు. ఈరోజు బాధ్యత కూడా తీసుకుంటున్నాడు. రాష్ట్రం మొత్తం చెట్లు పెట్టి భవిష్యత్తులో 50% గ్రీన్ కవర్ వచ్చే బాధ్యత తీసుకోవడం అనేది ఒక మంచి కార్యక్రమం. గట్టిగా అందరూ కూడా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇది జయప్రదం కావాలని కూడా భగవంతుని ప్రార్థించండి. ప్రతి ఒక్కరి బాధ్యత. అందరూ ఆక్సిజన్ తీసుకుంటాం, ఆక్సిజన్ వచ్చే చెట్టు మాత్రం పెట్టాలని ఆలోచించాం. ఇది కూడా మీ బాధ్యత. కనీసం సంవత్సరం ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు పెడితే, లేకపోతే 2 చెట్లు పెడితే 10 కోట్ల చెట్లు అవుతాయి. ఈరోజు డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు దగ్గర 1 కోటి చెట్లు ఈ సంవత్సరం పెడుతున్నాం. 1 కోటి చెట్లు పెడితే 0.33% గ్రీన్ కవర్ పెరుగుతుంది. ఈరోజు మా కార్యక్రమం అయితే సహజ అందాలతో వచ్చే అనుభూతి ఎంతో సంతృప్తినిస్తుందని,
చెట్లు పెంచడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కోరారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మంగళగిరి ఎయిమ్స్ వద్ద ఎకో పార్క్లో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భావి తరాల కోసం అందరూ మొక్కలు నాటాలని, పచ్చదనం 50% పెంచడమే ప్రభుత్వ లక్ష్యంగా వన మహోత్సవం చేపట్టామని తెలిపారు. పచ్చదనం పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, చెట్లు నరకడం తేలిక, పెంచడమే కష్టమని అన్నారు. కోనసీమలో కొబ్బరి చెట్టును పెద్ద కొడుకుగా భావిస్తారని, ఈ వన మహోత్సవంలో 1 కోటి మొక్కలు నాటుతామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇది అటవీ శాఖ మంత్రిగా ఇది నాకు చాలా ప్రత్యేకమైన అవకాశం. పర్యావరణాన్ని ప్రేమించేవాడిగా దాన్ని పరిరక్షించే బాధ్యత కూడా ఈ మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన నాకు అవకాశం లభించడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతకాలం ఎప్పుడు నా సొంతగా చేసేవాడిని, కొంతమందిని మోటివేట్ చేసేవాడిని, కానీ ప్రభుత్వ పరంగా దాదాపు 1 కోటి మొక్కలు నాటడానికి ఒక బృహత్తర ప్రయత్నం చేస్తున్నాం ఈ రోజున. దానికి తగ్గట్టుగా వరుణ దేవుడు కూడా ఈ రోజున వర్షం కురిపించి ఒక శుభాశీస్సులు అందజేశారు ఆయన. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇందాక పాప చదివినట్టుగా ఈ ప్రతిజ్ఞ సో మనకి హరిత ఆంధ్రప్రదేశ్ కావాలి, ఇది చాలా ఈజీగా ఉంటుంది ప్రతిజ్ఞ. దీనిని నిలబెట్టుకోవడం మటుకు చాలా కష్టం. ఒక చెట్టుని పెంచటం, కూల్చేయడం చాలా తేలిక, కానీ పెంచడం చాలా చాలా కష్టం. ఇక్కడ విద్యార్థులందరికీ కూడా మీ అందరికీ చాలా నేను చిన్నప్పుడు ఇప్పుడు చదువుకున్న పాఠాన్ని నాకు చాలా ప్రేరణ అది. అంటే ఈరోజు మనం ఒక చిన్న ప్రతిజ్ఞ కదా దీని గురించి అని అనిపించచ్చేమో, కానీ పర్యావరణ ప్రేమికుడిగా ప్రకృతి రక్షించుకోవాలి అనుకునే ఒక ఆలోచన ఎప్పుడు చిన్నప్పుడు స్కూల్లో ఒక చిన్న పాఠం ఉండేది, 3 కాళ్ళ ముదస్సులి అని. ఆల్మోస్ట్ కాటికి కాళ్ళు చాపుకొని చావుకు ఎదురు చూస్తున్న ఒక ముసలతను ఒక తినేసిన మామిడి టెంకని చిన్న గొయ్యి తీసి రోడ్డు మీద రహదారులు ఎక్కడ ఒక అడవిలో ఉండే ఒక బాట వైపు నాటుతూ ఉంటే, ఆ దారి వెంబడి వెళ్తున్న మహారాజు, ఆయన సైన్యాధిపతి వేట చేసుకొని వాళ్ళు తిరిగి రాజధాని వెళ్తూ ఉంటే, ఆ మహారాజు అంటాడు సేనాధిపతి తోటి, చూడండి ఎంత ఆపాపు గుర్రాలు ఆపు అని చెప్పి గుర్రాలు ఆపి చూస్తుంటారు. ఆ తినేసిన మామిడి టెంకని అతను పక్కన నాటుతూ ఉంటాడు. పక్కన తన మనవాడు ఏదో సహాయం పడుతూ ఉంటాడు. చాలా వెటకారం చేస్తాడు. ఆ పద్యం అంతా ఏంటంటే, ఎరా 3 కాళ్ళ ముదుసులే, నువ్వు ఎంతకాలం బతుకుతావని చెప్పి నువ్వు ఇది నాటుతున్నావు, ఇది పెరిగి పెద్దయి కాటికి కాళ్ళు చాపుకున్న నువ్వు ఒక 20 సంవత్సరాల తర్వాత 14 సంవత్సరాల తర్వాత పెరిగి మామిడి చెట్లు పండ్లు తిందామనైనా ఎంత ఆశ నీకు అనేది చాలా వెటకారం చేస్తాడు. అతను నవ్వుతా అంటే తల ఉంచుకొని చాలా వినమ్రత ఒకటే మాట మాట్లాడతాడు, నా కోసం కాదు నా మనవడి తరం కోసం నాటుతున్నాను. ఈరోజు మనం నాటే ప్రతి చెట్టు మనకేదో అద్భుతం ఉందని కాదు, కానీ ఇక్కడున్న భావితరాల కోసం నాటుతున్నాం. అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిజ్ఞ ఇచ్చి ఇది చదివిద్దామని మాట్లాడుతుంటే నన్ను అడిగారు, ఎలా చేద్దాం దీనంటే, మీరు చదవండి సార్ మేము ఫాలో అవుతామంటే, ఆయన సదుద్దేశంతో లేదు భావితరాలకి ఇది కావాలని చెప్పి మీ ఇక్కడ ఉన్న విద్యార్థులని పిలిపించి మరి ఆ పాప చేత చేయించడం నిజంగా ఆయన సహృదయతకి, ఆయన దార్శనికతకి నిదర్శనం. ఇది అటవీ శాఖ మంత్రిగా ఇది నాకు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో రహస్య కెమెరాలు పెట్టారనే అంశంపై జరుగుతున్న విచారణను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఘటన విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులు, మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా ఎమ్మెల్యేలను కాలేజ్కి వెళ్లాలని ఆదేశించారు. అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. కలెక్టర్, ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి విచారణ కొనసాగుతున్న విధానంపై ఆరా తీశారు. విద్యార్థినుల ఆందోళన, ఆవేదనను పరిగణలోకి తీసుకొని పటిష్ట దర్యాప్తు జరపాలని ఆదేశించారు. రహస్య కెమెరాల ద్వారా వీడియోల చిత్రీకరణ జరిగిందన్న విషయంలో నేరం రుజువైతే కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మన ఇంట్లో ఆడబిడ్డకు కష్టం వస్తే ఎలా స్పందిస్తామో అంతే సీరియస్గా స్పందించాలని, నిజాలు నిగ్గు తేల్చాలని అన్నారు. ఆందోళనలో ఉన్న వారికి భరోసా కల్పించాలని స్పష్టం చేశారు. విద్యార్థుల ఫిర్యాదులు యాజమాన్యం నిర్లక్ష్యం చేసిందనే ఆరోపణలపైన విచారణ జరపాలన్నారు. కాలేజ్ యాజమాన్యం, అధికారుల అలసత్వం ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
విద్యార్థులు ఎవ్వరూ అధైర్యపడొద్దని, తల్లిదండ్రుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఘటనపై విచారణకు స్పందించి ప్రతి 3 గంటలకొకసారి తనకు రిపోర్ట్ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. భాష ఉండాలి, అన్నిటికీ మించి రసస్ఫూర్తి ఉండాలి. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రభుత్వ బాలుర కళాశాల ఆవరణలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డిలతో కలిసి ఆయన పాల్గొన్నారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతోందని, సామాజిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని మొక్కలు నాటాలని మంత్రి సూచించారు. వాతావరణ సమతుల్యం లేక కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయని, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడడం లేదని, అందుకే ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు మంత్రి అచ్చెన్నాయుడు. ఇవాళ ఒక్కరోజు జరుపుకునేది కాదండి. ఇవాళ మనం శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఈనాటి కార్యక్రమం కాదు. నేను 1995లో శాసనసభ్యుడిగా మొదటిసారి ఎన్నికైనప్పుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 1995లోనే పచ్చని చెట్టు ప్రగతికి మెట్టు అని ఒక నినాదాన్ని తీసుకొని ఈ వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి విషయాన్ని ఒక్కసారి ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో చేయడం, ఈ కార్యక్రమాన్ని ఏదో ఒక ప్రభుత్వమో ఒక ముఖ్యమంత్రో మంత్రో కలెక్టరో కాకుండా ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనం ముందుకు తీసుకెళ్లిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. దురదృష్టవశాత్తు 5 సంవత్సరాలు ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా జరగలేదు. జరగకపోయినా పర్వాలేదు, కానీ గత ప్రభుత్వంలో రాష్ట్రానికి అధిపతిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎక్కడికైనా సరే పర్యటనలకు వెళ్తే కొత్తగా ఒక్క మొక్క నాటడం పక్కన పెడితే ఉన్న చెట్లన్నీ కూడా నరికి ఎన్ని ఇబ్బందులు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చాడో నేను ఒక్కసారి. కృష్ణా జిల్లాలో వన మహోత్సవ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని మొక్కలు నాటారు. సీఎం చంద్రబాబు విజన్ 2045 లక్ష్యంగా కాలుష్యాన్ని నివారించి రాబోయే తరాలకు ప్రకృతి సంపదను అందించాలని వనం మనం కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల పరిసర ప్రాంతాల్లో ఒక మొక్కను పెంచి దాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో 22% ఉన్న అటవీ సంపదను రానున్న 3 ఏళ్లలో 55% పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. హిందూ కాలేజీలో హరితాంధ్ర కోసం అడుగేద్దాం, ప్రతి ఒక్కరం మొక్కలు నాటుదాం, అందరం ఈ హరిత యజ్ఞంలో పాలు పంచుకుందాం. ప్రతి ఇల్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా చెట్ల పెంపకం అలాగే వాటిపైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అటవీ సంరక్షణ కార్యక్రమాన్ని కూడా చేపట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా చెట్లను నాటుకోవాలి. దానికోసం మొక్కల్ని పెద్ద ఎత్తున 56% మాత్రమే గ్రీన్ టాప్ ఉంది, దాన్ని 50% పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన.
దానికి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు నష్టపోయేదానికి అవకాశం ఉంది. ఇవాళ దానివల్ల అనేక ప్రకృతి వైపరీత్యాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి. ఒక పక్క టెంపరేచర్స్ పెరిగిపోతూ ఉన్నాయి, ఆకస్మికంగా వరదలు, అదేవిధంగా వర్షలోపాలు, తుఫాన్లు ఇవన్నీ కూడా మరి ఈరోజు మనం నిరంతరం చూస్తూ ఉన్నాం. మరి దానికోసమే ప్రతి ఒక్కరు కూడా ఒక ప్లెడ్జ్ తీసుకోవాలి, ప్రతిజ్ఞ తీసుకోవాలి, వన సంరక్షణ చేస్తామని. అట్లాగే తీర ప్రాంతంలో మడడవులను కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సముద్ర కోతకి గురి కాకుండా మన భూమిని కాపాడాలంటే మడ వల్లే సాధ్యమవుతుంది. తుఫాన్లు వచ్చినప్పుడు ఒక రక్షణగా గోడగా మరి మడడవు నిలబడటమే కాకుండా అనేక సముద్ర సంబంధించినటువంటి జీవాలు కూడా మరి ఇక్కడికి వచ్చి గుడ్డు పెట్టి దాన్ని. అనకాపల్లి జిల్లా సారిపల్లి పాలెంలోని హోంమంత్రి వంగలపూడి అనిత నివాసంలో సామూహిక వరలక్ష్మి వ్రత పూజలు ఘనంగా జరిగాయి. ఈ పూజా కార్యక్రమంలో సుమారు 15,000 మంది మహిళలు పాల్గొన్నారు. వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య పూజా కృతువును జరిపించారు. महाकाली महालक्ष्मी महासरस्वती त्रिशक्ति स्वरूपिणी अष्टलक्ष्मी समेत वरलक्ष्मी देवता కాకినాడ జిల్లా పిఠాపురం కుకుటేశ్వర స్వామి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం పూజలు ఘనంగా నిర్వహించారు. సుమారు 6,000 మందికి పైగా భక్తులు వరలక్ష్మి వ్రత పూజలో పాల్గొన్నారు. వరలక్ష్మి వ్రత పూజలు పూర్తి స్థాయిలో విజయవంతమయ్యాయని అటు ఈఓ భవానీతో పాటు ఇటు జనసేన నేతలు చెబుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చెంటి అందిస్తారు. వరలక్ష్మి వ్రతం ఆచరిస్తే సౌభాగ్యాలతో విరజిల్లుతారని మహిళా భక్తులకు ఎంతో నమ్మకం. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఆఖరి శుక్రవారం గోదావరిలో విరాజిల్లుతున్న శ్రీ పాదకాయ క్షేత్రంలో కుంకుమ పూజలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే మేడం చెప్పండి, 1,000 మంది భక్తులతో ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఏ విధంగా ఉంటుంది? ఓం నమ శివాయ. పిఠాపురం పట్టణంలో వేయించేసిన కుక్కేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈ రోజు 4వ శ్రావణ శుక్రవారం రోజున మహిళా భక్తులందరితోనూ ఈ రోజు సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఏర్పాటు చేయడం జరిగింది సార్. సుమారు 6,000 మందికి పైగా ముత్తైదువులు ఈ రోజు ఈ సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో పాల్గొన్నారు. దేవస్థానం నుంచి పూజా సామాగ్రి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి వారి నుండి వారి ఆఫీస్ నుండి చీరలు అలాగే పసుపు కుంకుమ కూడా ఈ రోజు పూజా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళా భక్తులకు అందజేయడం జరిగింది సార్. ఎంత వర్షం ఉన్నప్పటికీ కూడా లెక్క చేయకుండా చాలా విశేషంగా వైభవంగా ఈ రోజు వరలక్ష్మి వ్రతాలు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి మూడు బ్యాచ్లు అంటే బ్యాచ్ 1,500 చొప్పున ఈ పూజా కార్యక్రమాలు కంప్లీట్ చేయడం జరిగిందండి. ఇంకొక బ్యాచ్ నేను ఈ రోజు పూర్తి చేస్తాను. అది ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఏర్పాటు చేశారండి? ఆ ఏర్పాట్ల విషయంలో పోలీసు సహకారం ఏ విధంగా ఉందని చెప్పచ్చు. అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వారు, ఫైర్ డిపార్ట్మెంట్ వారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు, మున్సిపాలిటీ వారు వీళ్ళందరి అధికారుల యొక్క కోఆర్డినేషన్ తో ఈ రోజు దేవాలయ శాఖ ఈ పూజా కార్యక్రమాల ఏర్పాట్లు బాగా జరిగినాయండి. భక్తులకి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి మహిళా భక్తులు కాబట్టి వాళ్ళకి టాయిలెట్ కి కూడా ఇబ్బంది లేకుండా అదేవిధంగా తాగునీరు సదుపాయం కావచ్చు, ప్రసాదాలు కావచ్చు, వాటర్ ప్రూఫ్ టెంట్లు కూడా వర్షాకాలంగా ఉంది కాబట్టి వర్షాలు పడుతున్నాయి కాబట్టి వాటర్ ప్రూఫ్ టెంట్లు కూడా మేము అరేంజ్ చేయడం జరిగింది సార్. అయినప్పటికీ కూడా ఆ వర్షంలో కూడా కూర్చుని ఈ భక్తులు ఈ రోజు ఈ వరలక్ష్మి వ్రతాలు జరుపుకోవడం మాకు చాలా ఇంత కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ పాదకాయ క్షేత్రంలో నిర్వహించిన కుంకుమ పూజలో మాత్రం విజయవంతమయ్యాయని మహిళా భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ చిన్నతో రిపోర్టర్ చంటి, కాకినాడ.
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఘటనపై మంత్రి లోకేష్ స్పందించారు. అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళనపై అధికారుల నుండి వివరాలు తెలుసుకున్నారు. హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. తప్పు చేశారని తేలితే దోషులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలకు ఆదేశించామన్నారు నారా లోకేష్. పులిచింతల ప్రాజెక్టుకు భారీగా నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ నాగార్జున సాగర్ గేట్లు ఎత్తడంతో ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇంకా నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉండడంతో 13 రేడికల్ గేట్లు 3 మీటర్లు, ఒక గేటు 2 మీటర్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 45 టీఎంసీలుగా ఉంది. ఇన్ఫ్లో 3,25,399 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 3,38,366 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎడమవైపున ఉన్న విద్యుత్ కేంద్రం నుండి విద్యుత్ ఉత్పాదన కొనసాగుతోంది. పులిచింతల విద్యుత్ కేంద్రం వద్ద మొత్తంగా 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అక్రమ సారా తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు. ఆత్రేయపురం మండలంలోని రాజవరం గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో చాటుమాటున ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేసిన 1400 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనం చేసుకున్నారు. సారా తయారీకి వినియోగించే వంట సామాన్లతో పాటు గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. అనుమానితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అక్రమ సారా తయారీలో ఇరుక్కొని జైలు పాలు కావద్దని హెచ్చరించారు. ఆత్రేయపురం పోలీస్ ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ మాకు వచ్చిన ఖచ్చిత సమాచారం మేరకు నేను నా సిబ్బందితో కలిసి రాజవరం ఊరి శివార్లు గోదావరి ఆనుకున్న ప్రాంతం దగ్గరలో ఒక సారాయి కాస్తున్నారని సమాచారం మీద రాగా అక్కడ మేము వచ్చిన రాకని ముందుగానే తెలిసిన వెళ్ళి కాసేవాళ్ళు అక్కడి నుంచి కాస్తున్న ప్రాంతం నుంచి పారిపోవడం జరిగింది. అయితే ఆ ప్రాంతం మేము ఇది తుప్పల్లో వెతకగా ఇక్కడ గోదావరి ఒడ్డున పక్కన ఉన్నది. ఇక్కడ ఏంటంటే గ్యాస్ పొయ్యిలు పెట్టుకుని సిలిండర్స్ పెట్టుకుని ఇక్కడ సారా కాయడం జరుగుతుంది. దగ్గర గత ప్రభుత్వంలో మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒంగోలు నియోజకవర్గంలో చేసిన అక్రమాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ప్రకాశంకు చెందిన షేక్ రియా సీఎంకు ఫిర్యాదు చేశారు. అమరావతిలో సీఎం చంద్రబాబును కలిసి ఒంగోలులో బాలినేని అక్రమాలపై వినతి పత్రం అందజేశారు. శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి అమ్మవార్లకు వైభవంగా స్వర్ణ రథోత్సవం నిర్వహించారు. స్వర్ణ రథాన్ని శోభాయమానంగా ముస్తాబు చేసి ఉత్సవానికి సిద్ధం చేశారు. ఆలయ అర్చకులు, వేద పండితులు రథంపై కొలువైన శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు పుష్పార్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. స్వర్ణ రథం దాత కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్న సిద్ధరామ, పండితారాధ్య శివాచార్య మహాస్వామి,
దేవస్థానం ఈవో డి పెద్దిరెడ్డి స్వామి అమ్మవార్లకు కొబ్బరికాయలు సమర్పించి రథోత్సవాన్ని ప్రారంభించారు. స్వామి అమ్మవార్ల రథోత్సవాన్ని ఆలయ మాడవీధుల్లో భక్తజనం తిలకించారు. ఆలయ మాడవీధుల్లో స్వర్ణ రథోత్సవం జరుగుతుండగా రథం ఎదుట మహిళలు కోలాటాలు, చెక్క భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో కళాకారులు ఆకట్టుకున్నారు.